మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి సమయాన్ని ఇచ్చినటువంటి విధానం బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతింపబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకై పరిశుద్ధ వధువుగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరి కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండునని నీకు తెలిసి ఉన్నది. అప్పుడు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదని అది నాకు తెలియచెప్పమని, అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. నేను దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటలలో మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక 3 విషయాలు, అన్ని విషయాలు మనం నేర్చుకోలేం, కానీ ఒక 3 విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలీషా కాలంలో, అనగా క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 700-800 సంవత్సరాల్లో ప్రవక్తలు శిష్యులను తయారు చేసేవారు. ఏలియా కాలంలో కూడా ప్రవక్తలైన వారు అనేక మంది శిష్యులను తయారు చేసినట్లు మనం చూస్తాం. యెజబెలు ప్రవక్తలందరినీ చంపుతున్నప్పుడు ఓబద్యా అనేటువంటి ఒక రాజ సంరక్షకుడు, రాజు సన్నిధిలో గృహ నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఓబద్యా 100 మంది ప్రవక్త శిష్యులను 2 గుహల్లో దాచిపెట్టి వారికి భోజనాలు, అన్నపానీయాలు ఇచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఏలియా కాలంలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఎలీషా కాలంలో కూడా ప్రవక్తలు శిష్యులను తయారు చేశారు. అప్పుడే కాదు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులను తయారు చేశారు. ఆయన శిష్యులను తయారు చేయటమే కాదు, తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయండి, తయారు చేయండి, సిద్ధం చేయండి అన్నాడు. అంటే శిష్యులను తయారు చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. అసలు శిష్యులను ఎందుకు తయారు చేయాలి ప్రవక్తలు? ఆ ప్రవక్తలు శిష్యులను తయారు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవోక్తి ప్రజలందరికీ అందాలి, దేవోక్తి దేశమంతా విస్తరింపబడాలి. దేవోక్తి లేకపోతే, దేవుని యొక్క వాక్యము లేకపోతే, దేవుని మాటలు లేకపోతే ప్రజలు కట్టు తెగి నీరు పోయినట్లుగా, కట్టు తెగినట్లుగా ప్రజలు జీవిస్తారు. దేవుని యొక్క వాక్యము లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కనుక దేవుని మాటలు ప్రజలకు అవసరం, దేవుని మాటలు మనుషులకు అవసరం. కనుక దేవుని యొక్క ప్రవక్తలు తమ శిష్యులను తయారు చేసి దేశమంతా విస్తరింపజేసేవారు.
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే చెప్తున్నాడు. శిష్యులను తయారు చేసి దేశమంతా నిందించండి, ప్రపంచమంతా పంపించండి అంటాడు. శిష్యులను తయారు చేయడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశము కొత్త నిబంధనల సంఘములో ఏంటంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళటం. దేవునికి స్తోత్రం చెబుదాం. శిష్యులను తయారు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్త వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యము లేని చోటకు దేవుని యొక్క వాక్యము పంపబడాలి. అలా పంపబడాలంటే శిష్యులు అనేక మంది శిష్యులను తయారు చేయాలి. మరలా ఆ శిష్యులు మరికొంతమంది శిష్యులను తయారు చేయాలి. నేటి కాలంలో కూడా చాలామంది శిష్యులను తయారు చేస్తున్నారు. చాలా సంఘాల్లో శిష్యులను తయారు చేసే పద్ధతి ఉంది. చాలా సంఘాలు, చాలామంది సేవకులు శిష్యులను తయారు చేస్తున్నారు. కానీ అందులో చాలా తక్కువ శాతం మాత్రమే క్రీస్తు కోరుకున్న శిష్యులు తయారవుతున్నారు. చాలా ఎక్కువ శాతం ఎలా తయారవుతున్నారంటే సంఘాలను పాడు చేసే శిష్యులు తయారవుతున్నారు. సువార్త ప్రకటించే శిష్యులు దొరకట్లేదు. సువార్త అందని ప్రాంతానికి వెళ్ళే శిష్యులు రావడం లేదు. సువార్త అందని ప్రాంతానికి వెళ్ళి వాక్యమును బోధించేటువంటి భారము కలిగిన శిష్యులు తయారవ్వట్లేదు. అలాంటి భారముతో శిష్యులను తయారు చేయడం లేదు. ఎవరైనా ఒకరు శిష్యులు తయారు చేస్తే వాడు చెప్పుకోవాలి, నేను 10 మంది శిష్యులు తయారు చేశాను, 10 మంది 10 రేళ్ళు 20 సంఘాలు కట్టేశారు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే సులువుగా సంఘాలు కట్టబడాలి. సులువుగా సంఘాలు కట్టబడాలంటే సంఘాలు ఉన్న చోటే సంఘాలు పెట్టాలి. సంఘంలో ఏదో సమస్య వస్తుంది, ఆ సమస్య పట్టుకుని సంఘాలు పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. మనకు కూడా చాలామంది, మన చుట్టుపక్కల చాలామంది కొత్త శిష్యులు తయారయ్యారు. దేవుడట వీళ్ళు ఎక్కడే చేయమన్నాడట, సంఘాలు ఉన్న చోట చేయమన్నాడట, పని చేసేవాడు చేట పని చేయమన్నాడట, అందరు రక్షింపబడిపోయిన గ్రామాల్లోనే సువార్త చేయమన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అక్కడికి వెళ్ళరు. ఎక్కడికి? సువార్త లేని చోటకు వెళ్ళరు. వెళ్తే ఏం చేస్తారు? తండ్రితారు. అక్కడికి వెళ్తే తండ్రితారని ఇక్కడ వస్తారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది? శుభ్రంగా మనం ఏం చేస్తాం? బైబిల్ పట్టుకోగానే అయ్యగారు వందనాలు అయ్యగారు. అది ఎవడైనా సరే అందరూ అయ్యగారులే. అయ్యగారు అని ఎవరిననాలి? అయ్యగారు అని అలా ఎవరిననాలంటే ఓన్లీ నీ ఆత్మీయ సేవకుడిని మాత్రమే, నీ ఆత్మీయ తండ్రిని మాత్రమే అయ్యగారు అన్నారు. మిగతా వారందరూ పాస్టర్ గారులే. దేవునికి స్తోత్రం. అయ్యా అంటే తండ్రి అని అర్థం, తండ్రి గారు అని అర్థం. తండ్రి గారు అని ఎవరిననాలి? నిన్ను ఆత్మీయంగా పెంచేవాడిని, నిన్ను ఆత్మీయంగా బలపరిచేవాడిని, నీ కొరకు ప్రార్థన చేసేవాడిని, నీ కొరకు కన్నీరు గార్చేవాడిని, నీకు బాప్తిసం ఇచ్చిన వాడిని, నిన్ను పోషిస్తున్న వాడిని, నీ కొరకు కన్నీరు గార్చేవాడిని, నీకు వాక్యం బోధించేవాడిని అయ్యగారు అనాలి. మిగతా వాళ్ళందరినీ పాస్టర్ గారు అనాలి, లేదా పేరెట్టి పిల్లలు. ఆత్మీయ తండ్రిలో మా పాస్టర్ గారు అంటది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయ్యగారు అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి పిచ్చోడు అయ్యగారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, అయ్యగారు కావాలని పిలిపించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా కావాలని, వీళ్ళకి సేవ తెలియదు, సేవ చేయడం తెలియదు, సేవలో ఎలాగ మనుషులను రక్షించాలో, ఎలాగో సేవ చేసి విశ్వాసులను బలపరచాలో తెలియదు. కానీ రక్షింపబడిన వారి దగ్గరికి వచ్చి మా ప్రార్థనకు రండి అమ్మా, మా ప్రార్థనకు రండి. ఒకసారి మన సంఘస్థుల దగ్గరికి, ఒక కుటుంబం దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు. నేను అప్పుడు ఎక్కడో బయట ఉన్నాను. అమ్మ మేము సువార్త ప్రకటించడానికి వచ్చామండి అన్నారంట. మా అయ్యగారికి ఫోన్ చేస్తామన్నారట. అబ్బాయి మీ అయ్యగారికి ఫోన్ చేయకండి, దేవునికి స్తోత్రం, మీకే చెప్పడానికి వచ్చామన్నారట. మాకు ఆల్రెడీ సువార్త అందిందండి, మేము సంఘానికి వెళ్తున్నామండి, ప్రార్థనలో ఉన్నామండి, మందిరంలో ఉన్నామండి అన్నారు. అదే మీకు అందిన సువార్త మంచిది కాదమ్మా, మేము కొత్త సువార్త చెప్తామన్నారట. దేవునికి స్తోత్రం. అప్పుడు వీళ్ళు అన్నారట, నడు నేను అక్కడ తీసుకెళ్తాను,
మా ఊళ్ళో 2 ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లో సువార్త చెప్తుగా నడి అన్నారట. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు దాకా ఇక్కడికి వస్తే కొట్టాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలా తయారవుతున్నారు. భిన్నమైన సువార్తను పట్టుకొని వింటున్న వాక్యం సరైనది కాదని చెబుతూ చాలా మంది వాక్యాన్ని కలిపి జరపడానికి కొత్త శిష్యులు వస్తున్నామన్నారు. ఒకసారి ఒక అతను నేను ఎక్కడో మాట్లాడుతూ ఉంటుంటే సువార్త లేని దగ్గరికి సువార్త ప్రకటించవచ్చు కదా, ఇశ్రాయేలు దగ్గర ఉన్న సంఘాల దగ్గర ఉన్న కాడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆయన మంచి లాజిక్ చెప్పాడు. ఎలాగో తెలుసా, యేసు ప్రభుల వారు ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమన్నాడు తప్ప అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళండి అన్నాడట. మరి నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి అక్కడికి వెళ్ళు అన్నాను నేను. అప్పుడప్పుడు నేను ఆడంటాడు, నశించిపోతున్న ఇశ్రాయేలు అంటే వాళ్ళు కాదు, ఇశ్రాయేలు అంటే ఎవరో దేవుని బిడ్డలు. అంటే దేవుని బిడ్డలే నశించిపోతున్నారు. అంటే దేవుని బిడ్డలు నశించిపోయి దేవుని బిడ్డల దగ్గరికే వెళ్ళాలన్నమాట. అది లాజిక్. అది దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థిశాలు పొంది ప్రార్థన మానేశ్వరులు ఉంటారట వీళ్ళంట. ప్రార్థనకి వెళ్తూ మానేశ్వరులు ఉంటారట వీళ్ళంట. నశించిపోతున్న ఇశ్రాయేలు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడట దేవుడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అంటే వీళ్ళకి సంఘాలు కట్టుకోవడానికి ఇది ఒక లాజిక్. పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో మేము లంబసింగి దగ్గర నుండి లోపలికి కొండల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ గ్రామాలు తిరుగుతూ ఉంటుంటే నా గుండెల్లో చాలా భారం అనిపించింది. ఎందుకో తెలుసా, అక్కడ 10-20 గ్రామాలు ఉంటాయి, ఒకడే సేవకుడు ఉంటున్నాడు. 10-20 గ్రామాలు ఉంటాయి, అన్ని గ్రామాలు ఒకడే సేవకుడు. ఒక గ్రామానికి వెళ్ళాం. ఒకసారి సేవకుడికి వెళ్తే ఆ సేవకుడు నాకు చూపించాడు. ఆయన ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాడు అన్నీ చూపించాడు. ఒక్కొక్క గ్రామానికి 3-4 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్లు అడవిలో, కొండల్లో, సరైన రోడ్లు లేని ప్రాంతంలో. నాకెందుకో అతను చేస్తున్న భారతమైన సేవ నాకు ఇష్టమయ్యి అతను బండి బాగు చేయించుకోవటం ఇంచుకించు కొంత డబ్బులు ఇచ్చి వచ్చాను. బండి పోయింది అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా మన సంఘం తోలుపుడు కూడా సేవ చేయడానికి కొంతమంది సేవకులను తయారు చేస్తున్నాం. సేవకులు సిద్ధపరచబడుతున్నటువంటి సేవకుల్లో ఒక సేవకుడు సేవను ప్రారంభించాడు. గర్వంగా చెప్పగలను. ఎందుకో తెలుసా, నేను తయారు చేసిన సేవకుడు ఏ సంఘాన్ని పాడు చేయడం లేదు, ఏ సంఘం ఉన్న చోట సేవ పెడతం లేదు, ఏ విశ్వాసికి, ఏ సంఘానికి, ఏ సేవకునికి అభ్యంతర కారణంగా లేడు. నేను తయారు చేసినటువంటి శిష్యుడు, నేను సిద్ధం చేసినటువంటి శిష్యుడు, నేను బలపరిచినటువంటి శిష్యుడు. సేవ ఎక్కడ చేస్తాడు తెలుసా, అన్య ప్రాంతంలో, అసలు క్రైస్తవుడు అనేవాడే లేని ప్రాంతంలో, విశ్వాసే లేని ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఎవరు రావట్లేదు, తాను తన భార్య తన బిడ్డలు వెళ్ళి వాక్యం చెప్పుకుని ప్రార్థన పెట్టుకుని ఆ ఇంటికి తిరిగి గృహదర్శనం చేసి ప్రార్థన చేసి వారిని బలపరుచుకుంటూ సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సేవకుని మనం సహకరిస్తున్నాం, బలపరుస్తున్నాం. ఇలాంటి సేవకులు, ఇలాంటి శిష్యులు తయారు చేయాలి. అంతేగాని సంఘాలను పాడు చేసే శిష్యులు కాదు. సంఘాలను పాడు చేసే శిష్యులు తయారు చేసి నేను 100 మందిని తయారు చేశాను, 200 మందిని తయారు చేశానంటే ఉపయోగం ఏంటి? అది సరైన శిష్యు రకము కాదు, అది వాక్యానుసారమైనది కాదు. దేవుడు నిన్ను శిష్యులను, అనేక మంది శిష్యులు తయారు చేసేవారిగా, అనేక మంది నూతనాత్మలు తయారు చేసేవారిగా, నూతనాత్మల కొరకు దేవుడు శిష్యులను తయారు చేయమన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రవక్త యేషయా కొంతమంది శిష్యులను తయారు చేశాడు. అందులో ఒక శిష్యుడు స్వార్థ పనిలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు. అయితే ఇతడు అనుకోకుండానే తన యవ్వన కాలం ముందే చనిపోవాల్సి వచ్చింది, మరణమయ్యాడు.
ఆ శిష్యుని గురించి రాస్తాడు అక్కడ, భక్తి గల శిష్యుడట. భక్తి గలవాడే, సేవాభారం ఉన్నవాడే, ఆత్మల భారం ఉన్నవాడే. కానీ భక్తి గల శిష్యుడైనా కానీ అతను చనిపోయేటానికి అతని పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరమైనటువంటి అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైన సేవకుడు. ఈ సేవకుడు ఏమైపోయాడు చెప్పట్లేదు మీరు? అప్పుల పాలైపోయాడు. ఈ సేవకుడు అప్పుల పాలైపోయి అనారోగ్యంతో యవ్వన కాలం ముందు చనిపోయాడు. ఇప్పుడు అప్పులలో వచ్చి ఆ ఇద్దరు కుమారులు తీసుకెళ్ళిపోతానంటున్నారట. చూడండి, సేవకుడు సేవ చేస్తూ అప్పుల పాలైపోయి తన కుటుంబాన్ని విడిచిపెడితే తన కుటుంబం ఇప్పుడు అప్పుల వాడికి దాసులు కావాల్సి వస్తుంది. అసలు సేవకుడు ఎందుకు అప్పుల పాలవుతాడండి? ఈరోజు వాక్యం కొంచెం కొత్తగానే ఉంటుందిలేండి. ఈరోజు విశ్వాసం కానీ ప్రార్థన కానీ భక్తి కానీ ఏం చెప్పను, నేను కొత్త విషయం చెప్తాను. సేవకుడు అప్పుల పాలు ఎందుకు అవుతాడు? 3 కారణాలు. మీకు తెలిసి మీకు తెలియనిది అది కాదు, మీకు తెలియని వాళ్ళు కాదు మీరు. మీకు విషయం చెప్పనా, మన సంఘంలో నాకంటే సీనియర్లు ఉన్నారు. అది దేవునికి స్తోత్రం. అందులో మొదటి కారణం ఏంటంటే సంఘము బాధ్యతారహితంగా ఉండటం. ఈ సేవ నాది, ఈ పని నాది, ఈ సంఘం నాది, ఈ మందిరం నాది, ఈ సేవకుడు నావాడు, ఈ సేవకుడిని పోషించాలి, ఈ పరిచర్య నాది, ఈ ఉపవాస కూటలు నా కోసమే, ఈ సభలు నా కోసమే, ఈ మందిరం నా కోసమే, ఈ సౌండ్ సిస్టమ్ నా కోసమే, ఈ లైటింగ్ నా కోసమే, ఈ పరిచర్య నా కోసమే. ఇది నాది అనేటువంటి బాధ్యత ఉండదు. బాధ్యత లేనోడు బరువు లేకుండా బ్రతుకుతాడు. బాధ్యత లేనోడు బరువు తెలియకుండా బ్రతుకుతాడు. బరువు తెలియనోడు ఏం చేస్తాడు? సహకారాన్ని చేయలేడు. చాలామంది కుటుంబాల్లో చాలామంది పిల్లలు బాధ్యత లేకుండా బతుకుతూ ఉంటారు. మా నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు, నేను కూడా కష్టపడి సంపాదించాలి, నాన్నకు సహకరించాలి అనే భావం ఉండదు. వీడు శుభ్రంగా తినేసి గుర్రగాడిదలాగా తిరుగుతూ ఉంటాడు. 25 వచ్చినా 20 వచ్చినా తిరుగుతూ ఉంటాడు. 25 వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాడు. 30 వచ్చినా తిరుగుతాడు. పెళ్ళయిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాడు. వీడి పని తిరగటమే. ఎన్ని రోజులు అడిగినా, ఎన్ని సంవత్సరాలు అడిగినా ఏం చేస్తున్నావు రా అంటే, ఏం చేస్తున్నావు అంటే ఏంటి, ఇది పెద్ద ఉద్యోగంలో ఖాళీ అంటాడు. అదే ఉద్యోగం వీడి ఖాళీయే. దేవునికి స్తోత్రం. బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటారు. చేసుకోవడానికి ఏదో ఒక పని సమాజంలో దొరుకుతుంది, కానీ చేయరు. ఎందుకు చేయలేదో? బాధ్యత లేక. సంఘంలో కూడా బాధ్యత లేని పిల్లలు ఉండటం వల్ల సేవకునికి భారం అవుతుంది. సంఘంలో మందిరం కట్టాలా, మందిరానికి పనులు చేయించాలా, సంఘంలో ఉన్న అవసరాలు తీర్చిపడాలా. సంఘము బాధ్యత తీసుకోకపోతే సేవకుడు ఏం చేస్తాడు? అప్పులు పాలవుతాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది కలిసి ఒక పని చేయడం సులువు, అదే పనిని ఒకడే చేయాలంటే కష్టం. మరి బాధ్యత ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళకి తెలియాలి, ఇది నాది, ఈ సంఘము నాది, ఈ కుటుంబము నాది అని అర్థం అవ్వాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవది, సేవకుడు ఎప్పుడు అప్పుల పాలవుతాడంటే సంఘం పెద్దదే, కానీ సంఘంలో ఉన్న వాళ్ళు ఇతర సహవాసాలకి ఆకర్షింపబడతారు. ఇతర సహవాసాలకి, ఇతర సేవకులకి ఆకర్షింపబడుతూ ఉంటారు. టీవీలో కనబడాడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. అలాగని మీ టీవీలో వాకింగ్ చెప్పట్లేదా అని అంటారు. నేను స్వార్థంగా మాట్లాడడం లేదు, నిస్వార్థంగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని క్రీస్తు ఎదుట
నిష్కలంకులుగా సంపూర్ణంగా నిలబెట్టడం కోసమే బోధిస్తూ ఉన్నాం. మా స్వలాభం కోసం మేము బోధించటం లేదు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్న సేవకుడికి 500 కానుక ఇవ్వదు. టీవీలో వాక్యం చెప్పేవాడికి 10,000 ఎత్తుంది. నిజం. పాస్టర్ గారికి 1000 రూపాయలు కానుక ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తారో. కారు వేసుకొచ్చే పాస్టర్ గారికి అయితే 1000 రూపాయలు ఏంటి, 2000 ఏంటి, 10,000 అని ఇచ్చేది. సొంత సేవకుడిని పోషించడం తెలీదు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను. కువైట్లో ఉన్నవారు చాలామంది ఉంటారు కదా. కువైట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం నాకు తెలిసినంత మట్టుకి వాళ్ళ సొంత సేవకులకు కానుకలు పంపించరు. ఎవరు పంపిస్తారు తెలుసా? కొంతమంది కొయిటా మినిస్ట్రీ చేస్తుంటారు. కొయిటా మినిస్ట్రీ అంటే వీడికి సంఘంలో ఉండదు, వీడికో సంఘం ఉండదు, వీడికో ప్రార్థన ఉండదు. ఇంటి పక్కోడు చచ్చిపోతున్నా కానీ వెళ్ళి ప్రార్థన చేయడు. వీడు ఎవరికి ప్రార్థన చేస్తాడంటే కొయిటలో ఉన్న వాళ్ళకే ప్రార్థన చేస్తాడు. వీడి పని ఇక పొద్దున్న లేచిన కానీ ఇదే మినిస్ట్రీగా. పొద్దున్న తెల్లవారుజామున మీటింగ్ పెట్టేస్తాడు, సాయంత్రం మీటింగ్ పెట్టేస్తాడు. గూగుల్ మీటింగ్ కదా ఇప్పుడు అంతా, ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లో కూర్చొని పొద్దున్న మీటింగ్, సాయంత్రం మీటింగ్, అర్ధరాత్రి మీటింగ్ పెట్టేస్తుంటాడు. ఎవరి కోసం అంటే కొయిటలో ఉన్న వాళ్ళ కోసం. ఇంక అతమాట ఇదే పని. కొయిటలో ఉన్నవాడు ప్రార్థన చేయటమే, కొయిటలో ఉన్నవాడు ప్రార్థన చేయటమే. వీళ్ళకి ఏమనిపిస్తుంది? కొయిటలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, ఈడే మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈడే మమ్మల్ని అంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈడికే కానుకలు ఉంటే ఆడికి ఇస్తా ఉంటారు. పాపం రాత్రి అనగా పగలనగా రాత్రి పగలు ఉపవాస కొట్టాల్లోనూ, 40 రోజుల కొట్టాల్లోనూ, ఆదివారం ప్రార్థనలోనూ, అయ్యా నా బిడ్డలు అక్కడ కొయిటలో ఉన్నారు, ఆయన విదేశాల్లో ఉన్నారు, ఆయన దీవించిన, ఆయన స్వస్థపరిచిన, ఆయన వాళ్ళకి తోడే ఉన్నాయని ప్రార్థన చేసి కన్నీరు కాల్చి ప్రార్థన చేసేవాడు తెలియదు వీరికి. ఎందుకంటే వీడు ఫోన్ చేయడు. మరి దేవునికి స్తోత్రం. వీడు ఫోన్ చేయడు, ఆడు ఫోన్ చేస్తాడు, ఆడికి అదే పని. వీడికి ఫోన్ చేయడం కూడా ఖాళీ ఉండదు. మరి వీడికి ఇక్కడ సంఘం చూసుకోవాలి, ఇక్కడ పరిచర్య చూసుకోవాలి, ఇక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ భారం ఉంటుంది, ఇక్కడ కుటుంబాన్ని చూసుకోవాలి. అక్కడ నుంచి మాత్రం ఫోన్ చేయదు. ఈవిడే ఫోన్ చేయి, ఈడే ఫోన్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ నన్ను ఒకసారి ఎలాగ అడగద్దు నన్ను, ఏమనంటే ఏమనుకోకుండా, నాకు ఒంట్లో బాగలేదు, నా కోసం ప్రార్థన చేశావు నువ్వు అని ఫోన్ చేసి తిట్టేసింది. నువ్వు చేయకపోతే ఏంటి, నాకు 3 మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన కూడా నాకు వాట్సాప్లో పెట్టేసింది. అప్పుడు నేను అడిగాను, నీకు బాగోలేదని నీకు ప్రార్థన చేసినోడికి ఎవరు చెప్పాడు అని అడిగాను. ఎవరు చెప్తాడు? నేనే చెప్పాను అన్నది. మరి నాకు చెప్పావా? ఆడికి చెప్పావు, ఆడికి చెప్పావు కానీ ప్రార్థన చేశాడు. మరి నాకు చెప్పావా? నువ్వు తెలుసుకోవాలట, నాకు కల రావాలి, నేను తెలుసుకోవాలంటే ఆడోగో ఫోన్ చేసి చెప్తుందట. ఇది న్యాయం అండి ఇది. దేవునికి స్తోత్రం. ఉన్నారండి, చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు తిట్టుకున్నా, కొట్టినా, పెట్టినా, పెట్టకపోయినా మీ స్థానిక సేవకుడు మీకోసం అనుదినము ప్రార్థన చేస్తాడు. అది బాధ్యత. అది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. తొందరగా ఇతర సేవకుల వైపు ఆకర్షింపబడద్దు, ఇతర సంఘాల వైపు ఆకర్షింపబడద్దు, ఆకర్షణ మాటలకు లోబడద్దు, మీ సేవకుని అప్పుల పాలు చేయొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అడగచ్చు, మీకు టీవీలో వాక్యం చెప్తారా, మీకు కానుకిద్దాం అనుకుంటున్నామండి, మరి ఇవ్వద్దన్నారేంటి? నాకు మీరు ఎప్పుడు ఇవ్వాలంటే మాకు టీవీలో వాక్యం చెప్పేవాడికి మీ దశమ భాగాలన్నీ మీ పాస్టర్ గారికి ఇచ్చేసిన తర్వాత మిగిలిపోయిన సొమ్ములు ఏమైనా ఉంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో చూసారా, అది ఇవ్వాలి. అంతేగాని పాస్టర్ గారికి ఇచ్చే సొమ్ములు మాకు ఇవ్వడానికి వీలు లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. 3వ కారణం ఏంటో తెలుసా? వాక్యానికి అవిధేయమైన సంఘం, వాక్యానికి లోబడిన సంఘం. వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి ఫలములలో
భాగం ఇవ్వవలెను. దేవునికి స్తోత్రం. ఎలాగట? వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలు ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పదార్థాలు ఇవ్వాలి? మంచి పదార్థాలలో భాగాన్ని ఇవ్వాలి. అంటే నీకు ఏదైతే ఉందో అది సేవకునికి ఖచ్చితంగా భాగాన్ని ఇవ్వాల్సిందే. ఇది ఎవరు పెట్టారు? దేవుడు చెప్పాడు, నేను చెప్పింది కాదు. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగట? సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే బ్రతకాలి. సేవ చేయవాడు సేవ మీద బ్రతకాలి. ఇది దేవుడు నియమించిన నియమం. అనగా సంఘము సేవకుని పోషించాలి, సేవకుని అవసరాలు తీర్చాలి. అందుకనే ఫిలిప్పీలో మనం చూస్తే ఫిలిప్పీ సంఘం అట సేవకుడైనటువంటి పౌలు గారిని పోషించేదట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూద్దాం. చూడండి, నేను ఈమెను అపేక్షించి ఇలా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సేవకుని అవసరాలలో తీర్చడానికి, సేవకుని అవసరాలు తీర్చడానికి మీరు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు, ప్రతి సహకారము, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అది దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. దేవునికి స్తోత్రం. పౌలు గారు సేవ చేస్తూ ఉంటుంటే ఆ పౌలు గారు సేవ చేయడానికి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఎక్కడో సేవ చేసేటువంటి పౌలు గారికి సహకారాన్ని అందించారు. అందుకని పౌలు గారు ఏమీ కొదువు లేకుండా ధైర్యంగా సేవ చేయగలుగుతున్నాడట. దేవునికి స్తోత్రం. సేవకుడు ధైర్యంగా పని చేయగలుగుతున్నాడు. అక్కడ అంటాడు, మీరు నాకు ఇచ్చింది నాకు ఇచ్చినట్టు కాదు, ప్రభువుకి ఇచ్చినట్లు. అది ప్రభుకి యాగము, దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీకు మంచి మాట చెబుతాను. ఈరోజు ఎంత బలమైన సేవ చేయడానికి, ఇప్పుడు చేయగలుగుతున్నటువంటి సేవ పరిచర్య ఇంత ఘనంగా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? సహకరించే సంఘం ఉంది కనుక, సహకరించే సేవకునికి సహకరించే చక్కటి సంఘ బిడ్డలు ఉన్నారు కనుక ఇంత బలమైన సేవ చేయగలుగుతున్నాం మేము. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు సహకరించకుండా మేము ఏమీ చేయలేము. మన సంఘంలో చక్కగా మీకు మంచి మాట చెప్తాను. ఫిలిప్పీ సంఘము సేవకుని సహకరించినట్లుగా ఇష్టమైన యాగాన్ని, ఇష్టమైనటువంటి దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగాన్ని అర్పించినట్లుగా సంఘంలో చాలామంది దేవునికి ప్రీతికరమైన యాగాన్ని ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చక్కగా అర్పణలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, సహకరించే వాళ్ళు ఉన్నారు, తోడ్పడే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పచ్చళ్ళ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మించి వాడు చెప్పరండి, 1-2 కుటుంబాలు ఉన్నాయండి, పేర్లు చెప్పలేండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ రోడ్డు అంటే చేప రోడ్డు వెళ్తే చిన్న చేపలు అన్నాడు అనుకోండి, అయ్యో పాస్టర్ గారు చిన్న చేపలు తింటాడు అని వాళ్ళు తీసుకోవడం మానేసి 100 రూపాయలు చేపలు తీసుకొని లేదా 200 చేపలు తీసుకొని శుభ్రంగా చేసేసి పంపించేస్తారు. దేవునికి స్తోత్రం. పంపించే వాళ్ళు ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే సేవకుడికి సహకరించే సంఘం, వాక్యాన్ని గ్రహించినటువంటి సంఘం ఉంటే ఆ సేవకుడు అప్పులు పాలవడం. ఈ సేవకుడు అప్పులు పాలైపోవడంటే కారణం ఏంటో తెలుసా? ఆ సేవకుడికి సరైన సంఘము లేదు, సహకరించే సంఘం లేదు, తోడ్పడే సంఘం లేదు.
బాధలు పంచుకునే సంఘం లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సేవకుడు అప్పులు పోలేడంటే ఎవరికి సిగ్గుచేటండి? సంఘానికే సిగ్గుచేట. సేవకుడింటికి అప్పులు వస్తున్నాడు, సంఘానికే సిగ్గుచేట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరికొన్ని సంఘాల్లో సేవకులు అప్పులు పోలైపోవడానికి ఒక్కొక్కసారి మా సేవకులే కారణంగా ఉంటారు. ఎందుకు తెలుసా? ఆడంబరాలు చేస్తారు ఎక్కువ. వచ్చే ఆదాయమేమో 100 రూపాయలు అయితే వీడు 500 ఆడంబరాలు చేస్తాడు. ఫ్లాగ్ లైట్లు ఎడతాడో, కింద నుంచి ఫ్లాష్ లైట్లు ఎడతాడో, పొగ ఎడతాడో, టీవీలు ఎడతాడో. ఎన్నెందుకు? జనాలు ఆకర్షించడం కోసం. జనాలు కూడా ఇలాంటి వాళ్ళే. అక్కడ పొగలేదండి అంటారు. పొగన్న కాడికి వెళ్తారు సంగతులు. దేవునికి స్తోత్రం. అప్పులు చేసి అన్నీ చేసిన తర్వాత అంటాడు, అమ్మా ఇంత అప్పు చేశానమ్మా. నిన్ను ఎవడు చేయమన్నాడు? దేవుడు చేయమన్నాడు. అప్పు చేసి సేవ చేయమన్నాడు దేవుడు? లేవు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు రుణస్థుడు అవడం వల్ల, సేవకుడు అప్పులు పాలవడం వల్ల దేవుని నామానికి మహిమ కాదు, అది సంఘానికి క్షేమకరము కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సేవకుని పోషించాల్సిన బాధ్యత, సేవకుని సహకరించవలసిన బాధ్యత, సేవకుని యొక్క పనిలో సహకరించాల్సిన బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు. సంఘం అది గ్రహించి సేవకుని సహకరిస్తే ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది అంటాడు కదా, సేవకులకు మీరు చేసిన ఉపచారాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీయలో సువార్త చేయగలిగినంటే కారణం ఏంటో తెలుసా? బేతనీయలో లాజరు కుటుంబము సేవకునికి సహకరించింది. ఎలీషా గనురాలు ఆ యొక్క షునేమి పట్టణంలో సేవ చేయగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ షునేమి పట్టణస్తురాలు, షునేమిరాలు, గనురాలు సేవకునికి సహకరించింది. ఈ రోజున అంటాను, మన సంఘము ద్వారా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సహకరించి మీ అందరిని బట్టి సహవాసం జరుగుతుంది. హల్లెలూయా. సహకరించి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. ఈ సేవలో ఎంతైతే భారం మీరు పంచుకుంటున్నారో ఆ భారమునకు తగిన ప్రతిఫలాలు ప్రభు మీ కుటుంబాల్లో అనుగ్రహించును గాక. ఈ సేవలో సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. సేవకుని పోషణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సేవకుడు అప్పులు పోలాడడానికి సంఘం కారణం అయితే మరి సాధారణమైన మనుషులు ఎందుకు అప్పులు పోలవుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు అప్పులు పోలవుతున్నారు? అప్పులు లేనుడు ఎవడు లేడు. 100కి 99% మంది అప్పులు ఉన్న వాళ్ళే. అప్పులు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఎందుకు అప్పులు పాలవుతున్నారు? కొంతమంది అప్పులు పాలవడమే కాదు, అప్పుల్లో మునిగిపోతారు. భయంకరమైన అప్పుల్లో మునిగిపోతారు. ప్రభు నాకు అందరికీ 3 కారణాలు చూపించాడు. 3 కారణాలు. ఇంకా ధ్యానం చేసుంటే ఇంకా చూపించడేమో. ప్రభు ప్రస్తుతానికి 3 కారణాలు చూపించాడు. ఆ 3 కారణాలు మొదటి కారణం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. ఏంటది? ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. క్రమశిక్షణ ఉంటా జీవితంలోనే క్రమశిక్షణ ఉంటుంది కొంతమందికి. ఇంకా డబ్బుల దగ్గర ఏం క్రమశిక్షణ ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి. అంటే నువ్వు డబ్బులు సంపాదించడానికి ఎంతైతే ప్రయాసపడుతున్నావో దాన్ని ఖర్చు పెట్టడానికి అంత కష్టపడి ఆలోచన చేయాలి. ఖర్చు పెట్టడం చాలా సులువండి. 1,00,000 రూపాయలు ఒక్క పూటలో ఖర్చు పెట్టేయచ్చు. పూటకు 1 గంటలో ఖర్చు పెట్టేయచ్చు. కానీ ఆ 1,00,000 సంపాదించడానికి మనకులాంటి వాళ్ళకైతే ఓ తరం పడుతుంది. కష్టపడి సంపాదిస్తున్న ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. బైబిల్ ఒక ప్యాటర్న్ ఇచ్చాడు, ఒక పద్ధతి చూపించాడు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక పద్ధతిని చూపించాడు. మొత్తం అంత పద్ధతి నేను చెప్పను, కానీ దాంట్లో రెండు అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. డబ్బులు ఖర్చు పెట్టాల్సినప్పుడు చేయాల్సినటువంటి 2 పనులు. మొదటిది,
నీ దగ్గరికి నువ్వు సంపాదించిన డబ్బులు నీ దగ్గర రాగానే ఆ డబ్బుల్లో మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటి? దశమ భాగాన్ని తీయాలి. ఇది ప్రభు చెప్పిన మాట. ఇది బైబిల్ చెప్పిన ప్యాటర్న్, మనుషుల ప్యాటర్న్ కాదు. ఇట్స్ ఎ ప్యాటర్న్ డిజైన్డ్ బై గాడ్. దేవుని చేత నిర్మించబడిన పద్ధతి ఇది, వాక్య పద్ధతి. దశమ భాగము యెహోవా సొమ్ము. నువ్వు ఖచ్చితంగా నీ దగ్గరికి ఆదాయం రాగానే లెక్కలు పెట్టకూడదు. పాలోడికి ఎంత, కూరగాయలోడికి ఎంత, టీవీ వాడికి ఎంత, సీట్లోడికి ఎంత కాదు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు చేతిలోకి రాగానే 10వ వంతు తీసి ప్రకటెట్టాలి. అప్పుడు రెండవ పని ఏం చేయాలి తెలుసా? యోసేపు చేసిన పని చేయాలి. యోసేపు ఏం చేశాడు? ఈజిప్ట్ దేశంలో యోసేపు ఉన్నప్పుడు ఫరోకి ఒక కల వచ్చేది. కల వస్తే ఆ కలలో అర్థం కాక ఫరో చాలా ఇబ్బంది పడ్డాడట. అప్పుడు కలపాము ఎవరు చెప్తారంటే పానదాయకుడు చెప్పాడు, యోసేపు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆ కలకలకు భావం చెబుతాడు అంటే ఆయన తీసుకురమ్మన్నారు. కలభావం చెప్పండి, కళ చెప్పండి, భావం చెప్తానని చెప్తే కళ చెబుతున్నాడు. ఇదిగో నేను 7 ఎద్దులు చూశాను, ఆ 7 ఎద్దులు బాగా బలిసినాయి. ఆ తర్వాత మరొక 7 ఎద్దులు కనబడ్డాయి. అవి బాగా బక్కచిక్కిపోయినటువంటి ఎద్దులు. ఈ బక్కచిక్కిపోయినటువంటి ఎద్దులు వచ్చి ఈ బలిసినటువంటి ఎద్దుల్ని తినేసాయి. 7 వెన్నులు చూశాను, చాలా బలంగా సమృద్ధిగా వచ్చినటువంటి 7 వెన్నులు చూశాను. తర్వాత జబ్బుతో వచ్చినటువంటి 7 వెన్నులు చూశాను. ఈ జబ్బుతో వచ్చినటువంటి 7 వెన్నులు సమృద్ధి అయినటువంటి 7 వెన్నుల్ని తినేసాయి, మింగేసాయి. దీని అర్థం నాకు అర్థం కాలేదు. అప్పుడు యోసేపు చెప్పాడు, నీ దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుద్ది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చుద్ది. ఈ పంటను దానికోసం దాచుకోవాలి నువ్వు అని చెప్పాడు. అప్పుడు పొరకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇంతటి గూఢార్థమైనటువంటి భావాన్ని చెప్పగలిగిన వాడు దేవాత్మలు కలిగిన వాడు కనుక, దేవుడి యొక్క ఆత్మ కలిగిన వాడు కనుక ఈ పని చేయడానికి కూడా నువ్వే అర్హుడవు అని చెప్పి యోసేపుని తీసుకెళ్ళి అధికారిగా చేశాడు. అధికారిగా చేయటమే కాదు, రాజు ఏమన్నాడు తెలుసా? నేను పేరుకు మాత్రమే రాజును, అధికారం అంతా యోసేపుదే అన్నాడు. ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది, విస్తారమైన పంట పండింది. ఆ యొక్క యోసేపు ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 34వ వచనం. ఫరో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకునవలెను. దేవునికి స్తోత్రం. 5వ భాగాన్ని తీసుకోమని చెప్పాడు యోసేపు. అంటే నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు రాబోతున్న కరువు కాలాలకి సమృద్ధిలో కొంత నువ్వు దాచిపెట్టాలి. ఎంత దాచిపెట్టాలి? 5వ భాగాన్ని దాచిపెట్టాలి. 1లో 5వ భాగం అంటే 1/5 × 100 అంటే 20% నువ్వు దాచిపెట్టాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దశమ భాగం తీసేవాడికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దశమ భాగం తీయకపోతే ఇది కూడా ఉపయోగపడుతుంది. దశమ భాగం తీసిన వెంటనే 2వ సొమ్ము ఏం తీయాలి? 20% తీయాలి. 20% తీసి ఏం చేయాలి? సేవ్ చేయాలి. నువ్వు చీటీలే కట్టుకుంటావా, మ్యూచువల్ ఫండ్లోనే పెడతావా, టర్మ్ ఇన్సూరెన్స్లోనే పెడతావా, ఎల్ఐసి కడతావో, ఏం చేస్తావో తెలియదు. పొద్దున్న తీసి సాయంత్రం తీసేసుకోకూడదు. పొద్దున్న 20 రూపాయలు దాచుకుంటానని దాచుకోవడం ఎట్టి సాయంత్రం చింతపండుకి ఉప్పుకి తీసేయకూడదు. ఆ 20 రూపాయలు భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టాలి. ఇది వాక్యం చెప్పింది మాట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ గాడ్స్ ప్యాటర్న్, గాడ్స్ ప్లాన్. ఇది మీ జీవితానికి దేవుడిచ్చిన ప్రణాళిక. నువ్వు అప్పులు పాలవ్వకూడదంటే ఈ ప్యాటర్ను ఉపయోగించాలి. ఒకవేళ ఇక మిగిలినటువంటి 70 రూపాయలు ఉన్నాయి చూసావా, ఆ 70 రూపాయలని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి.
ఇప్పుడు అంటారు 100 రూపాయలు సరిపోతుంది, ఇక 70 రూపాయలు ఎక్కడ సరిపోతాయన్నట్టు. సరిపోవు. 100 ఏంటి 200 ఉన్నా సరిపోవు నీకు. దేవునికి స్తోత్రం. ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది చాలా బాగా అలవాటు చేసుకోవాలి. దూబరా ఖర్చు చేయడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇది ప్యాటర్న్, ఇది దేవుడు చెప్పిన క్రమశిక్షణ. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ 70 రూపాయలు అప్పుడు మొదలెట్టాలి. ఆ 30 రూపాయలు తీసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మొదలెట్టాలి. చీటోడికి ఎంత, కూరగాయలోడికి ఎంత, పాలోడికి ఎంత, ఇంకెవరున్నారు మీకు, ఆ టీవీ వాడు ఎంత, కేబులోడికి ఎంత, ఇంటర్నెట్కి ఎంత, మేకప్లకి ఎంత, చీరలకి ఎంత, పేరెళ్ళోళ్ళకి ఎంత. అప్పుడు ఆ 70 రూపాయలు పంచిపెట్టాలి తప్ప ఆ 30 రూపాయలను ముట్టుకోవడానికి వీల్లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారు తెలుసా, రేపు దేవుడే చూసుకుంటారులేండి, ఈ ఆలయాన్ని ఇవాళ ఖర్చు పెట్టుకుని తినేటివే, రేపు దేవుడు ఎందుకు చూసుకుంటాడు చెప్పండి. అసలు ఈరోజు నీవు డబ్బు అంతా దేవుడి కోసం ఖర్చు పెట్టావా, రేపు దేవుడు చూసుకోవటాకే? నా మాట అర్థమవుతుంది మీకు? ఈరోజు డబ్బు అంతా దేవుని కోసం ఖర్చు పెట్టావు అనుకో, అప్పుడు రేపు దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నేనంతా డబ్బు అంతా నా కోసం ఖర్చు పెట్టాడు, ఈరోజు నేను చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అని ఉంటుంది. ఈరోజు డబ్బు అంతానేమో నీ ఇష్టం కోసం ఖర్చు పెట్టేసుకుని రేపు దేవుడు ఉంటాలే అంటే. మొదటిది ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణతో డబ్బును ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చాలామంది అనవచ్చు, మాకు ఇలా చెప్తున్నావు అంటే నువ్వు 20 కాబట్టి 30 దాచేతనేమో అనుకుంటా కదా, నువ్వు కూడా దాతనావా అనొచ్చు. మేము దాతనాం, దేవునికి స్తోత్రం. మొన్న ఉపవాస కూటాలకు 8,000 మీరు పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడొస్తాయి డబ్బులు? దేవునికి స్తోత్రం. మొన్న తట్టువారిపేటలో చర్చి బాగు చేయడానికి 1000 రింగులు పెట్టడానికి 3,000 అవసరమైనవి. ఎక్కడొస్తాయి డబ్బులు? మాయే. అది చెప్తున్నా, ముందు చెప్పాను మీకు. ఎప్పుడు సేవకుడు అప్పులు ఫాలో అయిపోవడానికి కారణం చెప్పాను చూడ, అందులో కొట్టుకుపోతున్నామయ్యా నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగుంటే మేము బాగున్నట్టే, నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండవ కారణం ఏంటి తెలుసా? సామాన్యుడు అప్పుల పాలైపోవడానికి రెండవ కారణం ఏంటి తెలుసా? దురలవాట్లు. దేవుని యొక్క వాక్యంలో తప్పిపోయినటువంటి కుమారుడు ఒకడు కనబడతాడు మనకి, లోకా సువార్త 15వ అధ్యాయంలో. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు సామాన్యుడు కాదు, బాగా ధనవంతుడు, ఆస్తిపరుడు. ఈ ఆస్తిపరుడైనటువంటి యొక్క కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని సంపాదించుకుని తీసేసుకుని, తన వాట తీసేసుకుని ఆ డబ్బు పట్టుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడట. దూర ప్రాంతం వెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారము చేశాడు. అంటే దుర్వ్యాపారములోను, దురలవాట్లలోనూ, స్నేహితులతోనూ, వ్యభిచారాలతోనూ, దొంగతనాలతోనూ, లేకపోతే క్యాసినోతోనో, లేకపోతే ఇంకోటో జూతంతోనో దుర్వ్యాపారం చేసి తన ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు. దురలవాట్లు మనుషుల్ని దరిద్రుల్ని చేస్తాయి. దురలవాట్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీ దురలవాట్లతో జాగ్రత్త. ఒకసారి నేను బెంగళూరులో పరిచయం చేస్తున్నప్పుడు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి గొల్లు పెట్టి ఏడిచింది. అయ్యా, నాకు 2 కుమార్తెలు, మా ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతున్నాడండి. అలాగని కొడుకులు ఉన్న వాళ్ళు తాగి వచ్చాను కాదు అర్థం. కూతుర్లు ఉన్న వాళ్ళకంటే కొడుకులు ఉన్న వాళ్ళకే బాధ్యత ఎక్కువ. కూతుర్లు అంటే పెళ్లి చేసి పంపించేయచ్చు. వీడికి ఏం చేయాలి? ఇల్లు కట్టివ్వాలి, పొలం కొనివ్వాలి, ఓ కారు కొనివ్వాలి. ఎన్ని బాధలు ఉంటాయో. వీడి చచ్చే వరకు అంటూ ఉంటాడు, మా బాబు నాకు ఏమీ సంపాదించి పెట్టలేదు అంటుంటాడు. కాబట్టి కొడుకులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి నా దగ్గరకు వచ్చి గొల్లు పెట్టి ఏడిచింది. ఏడిస్తే నేను వేరే పాస్టర్ గారు కలిసి ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే అతను కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడే మనిషి అనమాట. అతను త్రాగుబోతైనా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అతను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అతని అలవాట్ల దగ్గర తీసుకొచ్చాం మాటల్ని. మీరు బాగా తాగుతారేమో అంటే అది పెద్ద గొప్పగానే, మరి ఏంటో రోజుకి 300 తాగుతాను నేను అన్నాడు. ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి ఓపెన్గా చెప్పేశాడు. రోజుకి ఎంత తాగుతాడంటాడు? 300 తాగుతాడంట. మీ ఎంతమంది పిల్లలని అన్నాను నేను. 2 ఆడపిల్ల. సరే, ఒకసారి పెన్నొక ఆయనతో పట్టుకొస్తావా అన్నాను. పెన్నొక ఆయనతో పట్టుకొచ్చాడు. రోజుకి ఎంత తాగుతావు నువ్వు?
300. నెలకి ఎంత అయింది? 9,000. 9,000. సంవత్సరానికి ఎంత అయింది? 1,08,000. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 10,80,000. ఒక కూతురు ఎగిరిపోతుంది, ఒక కూతురు పెళ్ళి అయిపోతుంది. అదే కాక అదే సొమ్మును నెలకి 9,000 జాగ్రత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్లోనో, ఏదైనా స్కీముల్లోనో, ఏదైనా చీటీల్లోనో కట్టుకుంటే ఇంకా విస్తారమైనటువంటి ధనం పోగుపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దురలవాట్లు మనుషుల్ని ధనం లేకుండా చేస్తూ ఉంటాయి. ఇది తినడానికి తినలేకపోయినా కానీ తాగడానికి మాత్రం ఖర్చు పెడతాడు. మొన్న ఎక్కడో కానీ ఒకసారి చూశాను నేను, ఒకసారి ఫేస్బుక్లోనూ ఎక్కడో చూశాను. ఎక్కడో కానీ ఒక యవనస్తుడట బీపచ్చిగా సిగరెట్లు కాలుస్తాడట. ఎవరో సేవకుడు చెప్పాడో మొత్తం ఎవరు చెప్పారో వాడికి మారు మనసు వచ్చింది. నేను సిగరెట్లు తాగకూడదు అనుకున్నాడట. అయితే ఈ సిగరెట్లకు రోజు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు దాయాలనుకున్నాడట. అలా దాస్తే 5 సంవత్సరాలు ఒక మంచి లగ్జరీ కారు కొనేసాడట. ఆడు సిగరెట్లు ఆపేస్తే 5 సంవత్సరాల్లో కారు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దురలవాట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ అలవాట్లు మానేస్తే ఎంత డబ్బు మిగులుతుందో. రాబోతున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల పెళ్లి చేయాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలాల్సిన అవసరం ఉండదు. నీ బిడ్డలు హోందాగా బ్రతుకుతారు, నీ బిడ్డలు హోందాగా పనులు చేయగలుగుతావు, నీ బిడ్డలు హోందాగా సెటిల్ చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం చెబుతాం. పెద్ద అయిన తర్వాత నీ పిల్లలు కూడా నీ మీద గౌరవాన్ని పెంచుకుంటారు. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం. త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని పిల్లలు గౌరవించరండి. ఏదో తండ్రి అని చూస్తారు తప్ప వాళ్ళ మీద గౌరవం ఉండదు. చాలామంది దురలవాట్లకి ఇంకా వేరే వేరే వ్యత్యాసాలకు, వ్యసనాలకు లోనైపోయి ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు. కొంతమందికి ఒక కుటుంబం సరిపోదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తనాలు విత్తినటువంటి 4 చోట్ల పడినటువంటి విత్తనాల గురించి చెప్తాడు ఆయన. ఒక విత్తనాలట ముండ్ల పొదల్లో, ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు మొలిసాయా లేవా? చెప్పట్లేదండి. మొలిసాయి, మొలలేదు అనకండి, మొలిసాయి కానీ ఏమవ్వట్లేదు, ఎదగనవట్లేదు. ఏం ఎదగనవట్లేదు? ఏం పొదలయ్యి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముండ్ల పొదల్లో పడిన వాడికి ఎదగడం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దురలవాట్లు ఉన్న వాడికి ఎదగడం. ఇక మూడవది నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవ కారణం ఏంటంటే అహంకార జీవితం. చూడండి, బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అహంకారం అంటే నేను తక్కువ తిన్నానా, నేనేమైనా తక్కువ అన్న మనస్సు. ఇంటి ముందు రావిడి ఎర్ర చీర కొన్నదంటే చెప్పండి, నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను నల్ల చీర కొట్టదంటది. ఇంటి ముందు రావిడి 30 అంగుళాల టీవీ కొందనుకోండి, నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను 50 అంగుళాల టీవీ కొనాల. అహంకారంతో డబ్బులు ఖర్చు పెట్టడం, అహంకారంతో ధనాన్ని వ్యయపరచటం, లేనిపోని ఆడంబరాలకు పోవటం. నేనేమన్నా తక్కువ చేశానా, నేను ఖర్చు పెడతాను. నువ్వు చీరలు పంచి పెడితే, నువ్వు జాకెట్లు పంచి పెడితే నేను చీరలు పంచి పెడతా. నువ్వు బాక్సులు ఇస్తే నేను గిన్నెలు ఇస్తా, నువ్వు గిన్నెలు ఇస్తే నేను పల్లెలు ఇస్తా. ఒకసారి ఒక సహోదరి నా దగ్గర కూర్చొని మాట్లాడుతూ అడిగింది, అన్నయ్య గారు పిల్ల పెద్ద అయింది, ఫంక్షన్ చేయాలనుకుంటున్నానండి. వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళ బాధలన్నీ నాకు తెలుసు. అసలు ఫంక్షన్ చేయడమే 100% తప్పు. ఆ దరిద్రం అంతా మన ప్రాంతానికి వచ్చింది. బయట వాళ్ళందరూ ఎవడో చేయడండి, మన ఊరిలో చేస్తుంటారు బడ్జెట్ ఆడంబరంగా. నా కూతురు పెద్ద మనిషి అయిందో, నా కూతురు రెడీ అయిపోయిందో అన్నట్టు పెంచుడు ఫంక్షన్ చేయడం 100% తప్పు, చేయకూడదు. అది బైబిల్ అంగీకరించదు, అది లోకం కూడా అంగీకారం అయింది కాదు. మరి ఎందుకు చెప్పుకుంటారు? మరి అది ఎవరో చెప్పుకోరు, మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటారు నాకు అర్థం కాదు.
నేను అన్నాను, నీ పరిస్థితి ఏంటమ్మా, నువ్వు చేయగలవా? మరి నీ పరిస్థితి బాగోలేదు కదా, చేయటం ఎందుకులే అమ్మా అన్నా. అయ్యి బాబా అలా కదన్నయ్య, వాళ్ళు ఫంక్షన్ చేశారు, వీళ్ళ ఫంక్షన్ అది చేసేసింది, ఇది చేసేసింది, నేను చెయ్యకపోతే బాగోదా, తల కొట్టేసి అయిపోతే. మరి డబ్బులు ఎక్కడ తెస్తావు? ఎందుకనే రెడ్డి గారిని అడుగుతూ 50 ఇచ్చారా? నువ్వు కిరాణా ఇప్పించాయి, ఆడోమో టెంట్ ఇప్పించేస్తాడు, ఆడో అది ఇప్పించేస్తాడు. ఇంకా అవసరమైతే ఇంకో రెడ్డి గారు దగ్గర తెచ్చేస్తాను. మరి ఎలా తీరుస్తావు అన్న? ఎలా తీరుతామేమోనే, కట్నాలు వచ్చేస్తాయి కదా, ఏమంటా కట్నాలు వచ్చేస్తాయి కదా. కట్నాలు ఎంత వస్తాయమ్మా అని అడిగాను నేను. నీ ఊహకే నువ్వు ఎంతమందిని పిలుస్తావు, ఎంత వస్తుంది? ఈ అన్నయ్య వస్తుంది, బాగానే వస్తుంది. ఎంత వస్తుంది అనుకుంటున్నావు నువ్వు ఎంత వస్తుందని ఎలా లెక్కెట్టుకుంటావు? నువ్వు ఎంత ఇట్టావో అంతే. నువ్వు 100 రూపాయలు, ఈవిడేమో వెళ్ళి 100 రూపాయలు ఎడుతుంది, ఆడు వచ్చి 500 ఎడతాడేంటి? నువ్వు ఎంత లెక్కెట్టుకోవాలి? 100 లెక్కెట్టుకోవాలి. నువ్వు ఎన్ని 100లు పోగైతే 50 అవుద్ది, నువ్వు ఎన్ని 100లు పోగైతే 1,00,000 అవుతుంది. నువ్వు 1,00,000 రూపాయలు పోగేయాలంటే ఎంతమందికి భోజనం పెట్టాలి, ఎంతమందిని పిలాలి? ఇవన్నీ శుభ్రంగా లెక్క ఎత్తే అర్థమయ్యేటట్టు చెప్పి అన్నాను. చివరినే నువ్వు అప్పు చేయాలనుకుంటే చెయ్యమ్మా, ఒక 50,000 అప్పు చేసి కాలనీలో ఒక స్థలం కొనుక్కో శుభ్రంగా. ఆ పిల్ల పెద్ద అయ్యే వరకు ఆ పిల్ల పేరు మీద ఉంచు, పెద్ద అయిన తర్వాత ఆ పిల్ల పేరు మీద అమ్మేసి పెళ్ళి చేతికే అన్నాను నేను. ఊరుగా నీకేం తెలియదన్నా అంత. సర్లే అన్నాను, పెట్టేసి దేవునికి స్తోత్రం. పెట్టేయిన తర్వాత 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి దేనికోసం? అప్పుడు దేవునికి స్తోత్రం. అలా ఆయన ఏమో శుభ్రంగా తాగేదోలు తిరుగుతున్నాడు. అప్పు అంతా ఎవడు కట్టాలి? ఇప్పుడు ఈవిడ కూలి పనికి వెళ్ళి రోజుకు 300 వస్తే 300 ఎంత చెప్పులైనా పోగేసి నెలకు వాయిదా కడుతుంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడంబర జీవితానికి పోవద్దు, అహంకారానికి పోవద్దు, గర్వానికి పోవద్దు, సమస్యలకు పోవద్దు, ఆడంబర జీవితానికి పోవద్దు. అహంకారమైన మనస్సు నిన్ను దరిద్రుని చేస్తుంది. గొప్పలకు పోవద్దు, దరిద్రం అయిపోతావు. ఆవిడ బ్రాండ్ సొక్క వేసింది, ఆవిడ బ్రాండ్ బట్టలు వేసింది, నేను బ్రాండ్ వేద్దాం అనుకోకూడదు. ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు క్రమశిక్షణ లేకో, దురలవాట్లకు అలవాటయ్యో, అహంకారానికి పోయో, మరో దానికి పోయో, నీ ధనాన్ని వ్యయపరుచుకుని అప్పులు పాలైపోయావేమో. ఈరోజు దేవునికి వాక్యం చెప్తుంది, ఆ స్త్రీ ఎలీషా చెప్పిన మాట విని, ఎలీషా చెప్పిన మాటకు లోబడి తన ఇంటిలో ఉన్నటువంటి కొద్దిపాటి నూనెను ఖాళీ కుండలన్నిటిలోనూ పోసి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడినట్లుగా ఈరోజు నీవు దేవునికి లోబడితే నీ అప్పులన్నిటిని ఆయన తీర్చి నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టును గాక, నిన్ను సమృద్ధిగా నిలబెట్టును గాక, తన ఆత్మతో నిన్ను బలపరుచును గాక, అభిషేకంతో నింపబడును గాక. హల్లెలూయా. ప్రతి నీ రుణ భారాలన్నిటిని ఆయన తీర్చి నిన్ను సమృద్ధితో నింపును గాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి విధేయుడమవుతే, దేవుని మాటకు లోపడితే మన ఇంటిలో సమృద్ధి నిలిచి ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, సమృద్ధితో నింపబడ్డాడు. ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, సమృద్ధితో నింపబడ్డాడు. యాకోబు దేవునికి లోబడ్డాడు, సమృద్ధితో నింపబడ్డాడు. దావీదు దేవునికి లోబడ్డాడు, సమృద్ధితో నింపబడ్డాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి లోబడిన వారు, వాక్యములకు విధేయులైన వారు ఎప్పుడు దరిద్రులు అవ్వడం చరిత్రలో లేదు. ప్రభు మనలను ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం దరిద్రులుగా బ్రతకడం, బైదవారిగా బ్రతకడం దేవుని చిత్తంగా, ధనవంతులుగా ఉండడమే దేవుని చిత్తం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి తన మహిమలో బలపరుచును గాక.
తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పటికే శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్నావేమో, నా యేసే నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే, ఈరోజు ప్రభువుకు లోబడ్డానికి ఇష్టపడితే, ఈరోజు దేవునికి లోబడ్డానికి నువ్వు ఇష్టపడితే, ఆయన నీ పరిస్థితిని మార్చడానికి, ఈరోజు నీలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందు యేసు నామములో లయమగును గాక. నీలో ఉన్న ప్రతి అప్పుల బాధ యేసు నామములో లయమగును గాక. నీలో ఉన్న ప్రతి సమస్యలు సమృద్ధిలోనికి మార్చబడును గాక. ప్రతి రుణ భారాలు తీర్చబడును గాక. సమృద్ధి ఆశీర్వాదం పొందుకుందువు గాక. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, విన్న వాక్యం మా హృదయంలో నాటింపచేయండి. ఈ మహిమ చేత మమ్మల్ని బలపరచుమని అయా, ప్రతి ఒక్క హృదయాలు నీ వాక్యము చేత బలపరిచి ఆత్మకార్యాలు జరిగించి విశ్వాసమును స్థిరపరచుమని అయా, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.